నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతానికి ఏ నోట విన్నా తమిళ రాజకీయాల గురించే మాట్లాడుతున్నారు. సో ఒక్క విజిల్ వేస్తే అన్నట్టుగా మొత్తం ఏళ్ళ ప్రపంచం చూస్తున్న ఒక సునామీ సృష్టిస్తున్నారు. ఏం చెప్తారు అక్కడ రాజకీయాల గురించి? ఒకటండి, ఇవాళ యువ ఓటర్లు ఎక్కువ ఉన్నారు. జంజీ ఈ జంజీ ఓటర్స్కి స్టాలిన్ కానీ ఏఐడిఎంకే లీడర్ కానీ వీళ్ళందరూ కొంచెం ఏజ్డ్ పీపుల్ లాగా అనిపించారు. అందుకని ఏం చేశారంటే వాళ్ళు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనుకున్నారు. అండ్ తమిళ రాజకీయాలలో ఎప్పుడు మారుస్తారు. ఒక్క జైలు వెళ్తే 2 సార్లు గెలిచింది, కానీ మామూలుగా అయితే ఎప్పుడు కూడా అసలు ఒకసారి ఒక టర్మే ఒకళ్ళకి ఇస్తారు. మేము బాగా గట్టిగా బుద్ధి చెప్పాలి అన్నట్లు అని ప్రజలు అనుకుంటూ ఉంటారు, అనుకుని మారుస్తారు. ఇలా ఈ 2 రకాల కారణాలతోటి ఇవాళ టీవీకేకి ఈ విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే అతని పైన ఒక రకమైన సానుభూతి ఉండింది. అంతగా దాడి చేశారంటారా? అంతగా అతనిపైన దాడి చేశారు. ఒక రకంగా అతనిని చెప్పు చేతుల్లో పెట్టుకోవటానికి బీజేపీ పార్టీ కూడా చాలానే ప్రయత్నం చేసింది. అతని సినిమా రిలీజ్ అవ్వకోకుండా ఆపటం కావచ్చు, అలాగే అతని పైన కేసులు కావచ్చు, ఆస్తులకు సంబంధించిన కేసులు. పైగా ఇదే సమయంలో ఆయన భార్య బయటికి వచ్చి కరెక్ట్గా ఎలక్షన్స్ టైంలో మాట్లాడేదాన్ని అది ఒక మామూలుగా జరిగిన సంఘటనగా ప్రజలు తీసుకోలే. ఇది ఎవరో కావాలని వెనక ఉండి ఆమె చేత చేయించారు అనేది ప్రజలు బాగా నమ్మారు. ఇంకొకటి ఏంటి అంటే అసలు మామూలుగానే తమిళియన్స్లో ఈ ఒక భార్యే ఏకపత్రివత్నము ఇలాంటి వాటి మీద అక్కడ సమాజానికి పెద్ద పట్టింపులు ఉండవు. చాలా ఓపెన్గా పెద్దిల్లు చిన్నిల్లు అని మాట్లాడుకుంటారు, పెద్ద వీడు చిన్న వీడు అని మాట్లాడుకుంటారు. ఈ కారణంతో ఏంటి అంటే త్రిష విషయాన్ని వాళ్ళు అసలు దాన్ని అదొక పెద్ద విషయంగా తీసుకోలే వాళ్ళు. అంటే మామూలుగా అయితే అది తీసుకోవాల్సిన విషయమే, కానీ ఎలక్షన్లప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు అతని బలహీనతనే మన బలం చేసుకోవాలి అని అనుకోవడం తప్పు కదా. మీ బలాలు ఏంటో మీరు చెప్పుకోండి. కానీ మన దగ్గర ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో అయితే ఇలాంటి విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. అంటే రాజకీయాలకు వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టి మాట్లాడుతూ ఉంటారు. అక్కడ అసలు మామూలుగానే వాళ్ళ సంస్కృతిలోనే ఏంటి అంటే భార్య ఉండగా ఇంకొక భార్య అనేది వాళ్ళంత పట్టించుకోని విషయం అనమాట. అందుకని అంటే వాళ్ళు ఎలా చూశారంటే అది కూడా అతనిపైన దాడిగా చూశారు. కరెక్టే. పైగా ఎన్నికల సభల్లో ఎన్నికల కంటే కూడా అంతకుముందు అతను సభలలో తొక్కిసలాటలు జరిగిన కేసుల్ని మొదట్లోనేమి ఏమీ పట్టించుకోకుండా చివరిలో వాటి గురించి చాలా సీరియస్గా మాట్లాడటము, చాలా సీరియస్గా చేయటము, ఇలా రకరకాల విషయాలు అతని పైన ఒక సానుభూతిని వచ్చేలాగా చేశాయి. ఇంకొకటి అతను సినిమాల్లో అతను పోషించిన పాత్రలు ఇవాళ అక్కడున్న పెద్ద నాయకులతోటి అతను పోటీ పడటము, అది యంగ్స్టర్స్కి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి అది చాలా హీరోయిక్గా అనిపించింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ విజయ్ దేవరకొండ ఏదైనా ఒక డైలాగ్ వేసాడు అనుకోండి, అంటే చాలు చాలామందికి ఒక రకమైన ఫీల్ వస్తుంది. ఇప్పుడు అదే మాట చిరంజీవి అన్నారనుకోండి, అది పెద్ద ఇంపాక్ట్ చూపించదు. అలా అనమాట. ఇది ఒక విషయం. పైగా ఇంకొకటి అతను ఇప్పుడు వీళ్ళిద్దరూ ద్రవిడ అనే మాట మాట్లాడుతున్నారు, ఎవరు స్టాలిన్ కానీ ఏఐడిఎంకే వాళ్ళు కానీ, కానీ అతను ఆ మాట ఎక్కడా వాడలేదు. అంటే దశాబ్దాలుగా ద్రవిడ రాజకీయాలను తమిళ మైండ్ లో ఉండిపోయింది. దానికి అంటే సరికొత్త నీరు కోరుకుంటుంది. అది ఇతను అది బాగా ప్రశాంత్ కిషోర్ కదా అక్కడ ఉన్నది. అతను బాగా స్టడీ చేసి మీరు ఈ డైలాగ్ చెప్తే బాగుంటుంది, ఈ డైలాగ్ చెప్పకపోతే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది, అలా అయితే బాగుంటుంది అని చెప్పి అతను చెప్పటం కూడా పనికొచ్చింది అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎంత అవునన్నా కాదన్నా వాళ్ళు ద్రవిడియన్స్గానే వాళ్ళు ముద్ర పడిపోయిన వాళ్ళు
వాళ్ళు చెప్పుకోవడం కూడా అలాగే చెప్పుకుంటారు, వాళ్ళ పార్టీ పేరులో కూడా అదే ఉంది. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు యంగ్ ఓటర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ద్రవిడియన్ ఫీలింగ్ తప్పని కాదు, యంగ్ వాళ్ళ దృష్టిలో కూడా ద్రవిడియన్ ఫీలింగ్ తప్పని కాదు. కానీ అదే ఎన్ని రోజులు మాట్లాడతాం, పాడిందే పాట అలాగా ఎన్ని రోజులు పాడతాము అనే ఉద్దేశం. ఇలా రకరకాల కారణాలతోటి ఇది ఒక కారణం, ప్రధానమైన కారణం అని. ఇంకా రెండో దగ్గరకు వచ్చేసరికి అతను ఇచ్చిన హామీలు కూడా ఓ పక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని కానీ, మహిళలకి 2,500 ఇస్తాననటం కానీ, పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకి 8 గ్రాములు బంగారం అంటే తులం బంగారం ఇస్తాననటం కానీ, ఇవి కూడా ఒక రకంగా ఇంపాక్ట్ చూపించినాయి అనే చెప్పచ్చు. ఇంకొకటి, ఈ రోజుకి ప్రజల్లో ఇలాంటి తాత్కాలిక విషయాల పట్ల అమలవుతాయా అమలవ్వా అనేది పక్కన పెడితే, ఈ సంక్షేమ కార్యక్రమాల పట్ల ఎంతో కొంత మోజు ఉంది అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఇప్పుడు స్టాలిన్ ఏం తక్కువ చేయాలి ప్రధానమవుతున్నారు. ఇప్పుడు అట్లా అనుకుంటే ఒక గవర్నమెంట్ వచ్చింది అనుకో, ఇప్పుడు మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీరు ఏదైతే పథకాలు తీసుకొచ్చారో, పేర్లు పెట్టారో, నేను అధికారంలోకి వచ్చాక వాటి అన్నిటిని మార్చుతాను, ఆ పేర్లో ఇంకోటి ఇంచుమించుగా. బట్ స్టాలిన్ గారు అలా చేయలేదు, కొనసాగించారు, పేర్లు ఉంచేశారు. అమ్మ క్యాంటీన్ అంటే ఉంచారు, అట్లా ఉండనివ్వని పేరు పెట్టేలాగా ఆయన లేదు. పరిపాలన చాలా బాగుంది. పైగా ఇది దేశం మొత్తం మీద ది బెస్ట్ సీఎంస్ ఎవరు అంటే 3rd ప్లేస్లో వచ్చాడు, స్టాలిన్ వచ్చాడు. కానీ ప్రజలకి ఇంకా కిక్ సరిపోలా, ఇంకేదో కొత్తది కావాలి. ఇప్పటికీ స్టాలిన్ గారు వెనుకంజలో ఉన్నారు. మనం ఈ వీడియో చేసే టైం ఆల్రెడీ ఓడిపోయారు. ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళ డిఎంకే పార్టీకి సంబంధించిన వాళ్ళ డిఎంకే పార్టీలోనూ పనిచేసి టీవీకే పార్టీలో చేరిన అతని చేతిలో ఓడిపోయారు. ఆయన బాబు అనే అతను, బాబు పేరు చేతిలో ఓడిపోయారు. అది కూడా ఎంతో 18,000 ఓట్లతో తేడాతో ఓడిపోయారు. ఉదయనిధి స్టాలిన్ అయితే ఇంకా మెజారిటీతోనే ఉన్నారు, ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. కానీ ఇంకా గెలుపు ఇంకా ఇది చేయలేదు, డిక్లేర్ కాలేదు. అయితే ఆ తర్వాత మనం చెప్పుకునేది ఏంటంటే, ఈ ఇద్దరు కాదు అని చెప్పి అతను రావటం ఒక రకంగా పూర్తి మెజారిటీ కూడా వస్తా రాదా అనేది కూడా సందిగ్ధంలోనే ఉంది. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ 118 కావాలి, మనకు 103, 104 దగ్గరే ఉన్నది. మరి ఇతనికి ఎవరు? ఇప్పుడు ఇంకొకటి కూడా మనం ఆలోచించవచ్చు ఏంటంటే, స్టాలిన్ ఓడిపోయారు కాబట్టి స్టాలినే లేకపోయిన తర్వాత ఒకవేళ బీజేపీ బాగా ఇబ్బంది పెట్టింది డిఎంకేని, మామూలుగా ఇబ్బంది పెట్టల బీజేపీ. అక్కడ రవి అని ఒక గవర్నర్ని తీసుకొచ్చి వాళ్ళ నెత్తిన పెట్టి నిజంగా నిప్పుల కుంపటి వాళ్ళ నెత్తి మీద పెట్టింది బీజేపీ. అసలు సౌత్లో మేము ఎందుకు పాగా వేయకూడదు అనే ఒక ఉద్దేశంతో తమిళనాడుని విపరీతంగా ఇబ్బంది పెట్టింది. నిధులు కేటాయించే విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా సరే. అసలు నిజంగా ఎంతో కొంత సంపన్న రాష్ట్రం కాబట్టి తమిళనాడు తట్టుకుంది. కానీ మామూలుగా అయితే అల్లాటిప్ప రాష్ట్రాలు అయితే తట్టుకోలేవు అసలు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కవేళ అతను బీజేపీ తోటి అంతకుముందు కూడా ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, బీజేపీకి నాకు అసలు చాలా విభేదాలు ఉన్నాయి, సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి, వాళ్ళకి నాకు సరిపడదు అని చెప్పి విజయ్ చెప్పాడు. అయితే అందుకోసం డిఎంకే గనక సపోర్ట్ ఇచ్చింది అనుకోండి, ఎలాగో స్టాలిన్ లేరు కాబట్టి, స్టాలిన్ గెలవలేదు కాబట్టి ఇచ్చారనుకోండి, అతనికి ఇంకా సీఎం పోస్టుకి ఏమి ఇబ్బంది లేదు. అలాగే గవర్నమెంట్ కూలిపోద్దేమనే భయం కూడా లేదు. ఇవాళ ఈ దేశ రాజకీయాలకు కావాల్సింది ఏంటి అంటే కొంత త్యాగాలు అవసరం. ఇప్పుడు బీజేపీని మనం ఒక ఉమ్మడి శత్రువుగా ఫీల్ అవుతున్నాము అన్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. అక్కడ పదవులు వదులుకుంటారా, ఇంకేం వదులుకుంటారో నిస్వార్థంగా వాళ్ళు దేనికైతే
ఏదైతే కావాలనుకుంటున్నారో దానికి కట్టుబడి ఉండాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా టీవీకేకే ఇవాళ సపోర్ట్ చేయాల్సిన అవసరం డిఎంకేకి కూడా ఉంది. పైగా అతను ఇండియా కూటమిలోకి వచ్చాడు అనుకోండి, బీజేపీకి కూడా బాగా గండిగొట్టినట్టు అవుతుంది. సో చూడాలి ఇంకా మనకి ఈ రోజు సాయంత్రం రేపట్లో అబ్బే ఇప్పట్లో కాదు, ఇంకా 2-3 రోజులు ఉంది, అప్పుడే ఏం అవ్వదు. ఎందుకంటే ఎవరు ముందుకు రావాలి, ఎవరు వదులుకోవాలి. ఇప్పుడు ఏంటంటే గెలిచి ఓడిన పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు ఓడిపోయామనే బాధలో ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటి, ఇప్పుడు 118 అంటే ఇంచుమించుగా ఒక 5-6 సీట్ల దగ్గర మాత్రమే ఇబ్బంది వస్తోంది. అవును, మేము గవర్నమెంట్ బయట ఉండి సపోర్ట్ ఇస్తామంటే కూడా సరిపోతుంది. చూడాలి ఏం జరుగుతుంది. కానీ జాతీయ రాజకీయాల్లో మార్పు కావాలి అనుకుంటే కనుక డిఎంకే కూడా తలొగ్గాల్సిందే. చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.